పోలవరం అది ఆంధ్రాకి వరం, కాకపోతే అది రాజకీయ పార్టీలు తమ వరంగా చేసుకోవాలనుకున్నాయి. నాడు తెలుగుదేశం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55,000 అంటే మొత్తం పైసాతో సహా ఇస్తామని కేంద్రం చెప్పగానే 16,000 కోట్ల నుంచి 55,000 కోట్లకి వెళ్ళిపోవడం నాడు జరిగితే, ఆ తర్వాత దాన్ని అదంతా దోపిడీ ఏటీఎం అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ ఇటు కలిసిపోయాక ఆగింది. ఇటు పక్కన జగన్ వచ్చినేమో 55,000 కోట్లను దాంట్లో ఒక 800 కోట్లు డిస్కౌంట్ ఇచ్చి మిగతాదంతా తను కావాలని అడిగాడు. చివరికి కేంద్రం మాత్రం తను ఇస్తానంతే ఇస్తానంది. చివరికి 41.5 అడుగులకి మొదట నిర్మాణం జరుగుతుంది. అది తొలి దశ. ఇప్పుడు 45.5 అయిపోద్ది. ఇవన్నీ ఉపన్యాసాలు నడుస్తాయి. అది ఒక ఎత్తు అయితే, అప్పట్లోనే చెప్పింది ఏంటి, డైరెక్ట్ ఒక అకౌంట్ తీసి అందులో కేంద్రం డబ్బులు వేస్తాం, రాష్ట్రం డబ్బులు అక్కడ వెయ్యాలి, దాని ద్వారానే చెల్లించాలి అన్నటువంటిది. అది ఇప్పుడు తాజాగా జరుగుతున్నది. ఈ డబ్బుల్ని వేరే వాటికి మళ్లించే అవకాశం లేదు. అంటే పోలవరానికి సంబంధించి కేంద్రం డబ్బులు ఇస్తే అది వేరే వాటిని మళ్లించుకునే అవకాశం లేదు. వాటికి ఒక వ్యవస్థ ఏర్పాటు అన్నటువంటిది కీలకమవుతుంది. ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ని సింగిల్ నోడల్ ఏజెన్సీగా ఎస్ఎన్ఏగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖాతాను ఒకటి తెరిచింది, బ్యాంక్ అకౌంటు. దాంట్లో 392 కోట్ల రూపాయలు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం ఎలా చేయాలనే అంశం మీద పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ PFMS ఆంధ్రప్రదేశ్ విభాగం, అసిస్టెంట్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, అలాగే సీనియర్ ఏఓ తదితరులు ఇదంతా కలిపి సమీక్షించుకునేటటువంటి పనిలో ఉన్నారు.